అభివృద్ధి సాధనలు పట్టు వదలని విక్రమార్కుడు. తన చుట్టూ ఉన్న ప్రజలు అభివృద్ధి చెందాలనే తపనతో నిరంతరము పనిచేసే నాయకుడు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు. రాజకీయాల్లో ఆయన శైలి వేరు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ నిరంతరం ప్రజలతోనే ఉంటూ సమస్యల పట్ల పోరాటం చేసే నాయకుడిగా ఎన్ఈఆర్ పేరు తెచ్చుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుడితి పాలెం ఆయన స్వస్థలం. బంటుపల్లి పంచాయతీని ప్రపంచ పటంలో నిలిపిన ఏకైక వ్యక్తి ఎన్ఈఆర్. ఆదర్శ పంచాయతీగా గతంలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఇచ్చింది. అంటే ఆ పంచాయతీ అభివృద్ధిలో ఆయన పనితనం ఎలా ఉండి ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. ప్రతి పేద కుటుంబానికి ఎన్ఈఆర్ ఆపద్ బాంధవుడు అని మండలంలో అనుకుంటారు. సహాయం కోసం ఆయన గడప తొక్కితే చాలు మన మనస్సు పసిగట్టి అడగకుండానే అన్నం పెట్టే వ్యక్తి ఎన్ఈఆర్. మానవత్వంతో ముందుకు నడుస్తూ 10 మందిని కూడా ముందుకు తీసుకుపోతారు ఆయన. మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి రక్తదాత కూడా అయ్యారు. రణస్థలం ప్రాంత ప్రజలకు మంచి విద్యను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎన్ఈఆర్ పేరిట విద్యా సంస్థను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి బీజేపీ తరపున పోటీ చేసి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు పొంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజా సేవలో తనదైన శైలి ఉన్న ఎన్ఈఆర్ అభివృద్ధిలో పట్టు వదలని విక్రమార్కునిలా పనిచేస్తున్నారు. జూలై 7వ తేదీన ఎన్ఈఆర్ పుట్టిన రోజు కావడంతో రణస్థలంలో శాంతినికేతన్ విద్యా సంస్థల యాజమాన్యం యామల తవిటయ్య, ప్రిన్సిపల్ సంతోష్లు ముందస్తుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఎన్ఈఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ప్రజాసేవలు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని వారు ఆకాంక్షించారు.